హలో గైస్, నేను మీ ఎవరికి తెలియకపోవచ్చు, ఎప్పుడు ఏఎస్ఎంఆర్ వీడియోస్ పెడుతుంటాను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇది మైక్, ఇది యాక్చువల్లీ టెస్టింగ్ వీడియో. మైక్ అది ఎలాగ ఉంటుంది, ఇప్పుడే సర్వీస్ అయింది. మైక్ అది ఎలాగుంటుంది, ఏంటి వ్యవహారం అని మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎలాగున్నా దానికి సొల్యూషన్స్ ఏం వెతికాను అవి కూడా చెప్తాను. మైక్రోఫోన్ సొల్యూషన్స్ ఏం వెతికాను, ఎలా సెట్ అవుతుంది, దీని లైటింగ్ అది కూడా ఆటోలో వేయడం వదిలేసాను ప్రస్తుతానికి. బట్ ట్రై చేస్తాను, దీనికి ఏం చేయాలి, ఎలాగ ఉంటుంది ఏంటి అనేది. నాకైతే ప్రస్తుతానికి అంత పెద్ద చేంజ్ ఏం తెలియట్లేదు. సర్వీస్ అయింది కానీ బండి, ఎందుకంటే మనం ఎప్పుడు నీట్గా ఉంచుతాం, అది మ్యాటర్. పెద్ద చేంజ్ అయితే ఏం తెలియట్లేదు, చూద్దాం. స్మూత్ ఏమన్నా అయిందా, ఏం వదిలేదు కదా అక్కడ. తాళం ఉన్నాయి, ఫోన్ ఉంది, నేను ఉన్నాను. ఓకే, డన్. రికార్డ్ అవుతుందిరా బాబు. రికార్డ్ అవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. ఇంకా టెన్షన్ పడిపోయింది. టెన్షన్ ఎంత టెన్షన్ అంటే, రెడ్ నుంచి గ్రీన్ అవడానికి ఎంత టెన్షన్ పడతాం అంత. సారీ, గ్రీన్ నుంచి రెడ్ అవుతే ఎంత టెన్షన్ పడతాం అంత. వైబ్రేషన్స్ అయితే ఎక్కువ రాలేదు, ఎందుకంటే నేను ఎక్కువ మోటోల్ ఇంజిన్ ఆయిల్ వాడుతుంటాను. సో దానివల్ల మనకు వైబ్రేషన్స్ పెద్దగా అయితే రాలేదు. సో నా బైక్ ఎప్పుడు చాలా స్మూత్గా వెల్ మెయింటైన్గా ఉంటుంది. అందువల్ల పెద్ద నాకు డిఫరెన్స్ తెలియట్లేదు. ఇంతకుముందు తెలిసేది డిఫరెన్స్, ఈ మధ్యలో చాలా చేసాంలే. చాలా చేసాం అంటే మళ్ళీ ఏదో అనుకుంటా. చాలా చేంజెస్ చాలా వచ్చాయి, అది మ్యాటర్స్. సౌండ్ ఎలా ఉంది, డీబీ కిల్లర్ తీయించేసాను. డీబీ కిల్లర్ కుదిరితే ఇంటికి వెళ్ళి ఒకసారి చూపిస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రెండ్స్తో చాయ్ తాగడానికి వెళ్తున్నాను. చాయ్ తాగి అప్పుడు చూపిస్తా. ఈ ఎదవలరా మీరు. Cute little boy. ఓకే, ఎక్కడ ఉంటాను అని అనుకుంటున్నారా? నేను పూణేలో ఉంటాను. మీరు ఏదైతే ఇవన్నీ చూస్తున్నారో, ఈ రోడ్లు స్ట్రీట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూణే నుంచి ఇంక బయటకు వెళ్తే అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి అయితే పూణేలోనే. అమ్మా పూణే, ఇఫ్ యు ఆస్క్ మీ, వెరీ బ్యూటిఫుల్ సిటీ. క్లైమేట్ అయితే అదిరిపోద్ది. అంటే మనకు వర్షాలు అంటే చాలా ఇష్టం, వర్షాకాలం అంటే చాలా ఇష్టం, గ్రీనరీ అంటే పిచ్చి. సో క్లైమేట్ అనేది అదిరిపోద్ది. అండ్ మెయింటెనెన్స్, గవర్నమెంట్ గురించి అడిగితే ఫస్ట్ వీడియోలోనే చెప్తుంది. బస్సు పయ్యా ఎల్లు భయ్యా. ఠీకే, నీకోసం వెయిట్ చేస్తాను. ఓకే, దీనికి ఫుల్ ట్యాంక్ కూడా చేద్దాం. సర్వీస్ చేయించాం కదా, ఫుల్ ట్యాంక్ పోవాలి, లేకపోతే బాగోదు. మొన్న భారత్ పెట్రోల్లో కొట్టించాను. మైలేజ్ ఎంత ఇస్తున్నాను? ఒరే,
ఓకే. ఓకే. 11 కిలోమీటర్ పర్ లీటర్. ఓకే. టీటీ 57 కిలోమీటర్సా? ఏం చేశారా? 57 ఎడిక్ట్ 27, 28 వస్తుంది నార్మల్గా. నేను షెల్లో కొట్టిస్తాను. షెల్లో కొట్టించి హైవే మీద కొడితే 31, 32 వస్తుంది. బట్ నేను భారత్ పెట్రోల్ కొట్టించడం వల్ల బాగా తక్కువ వచ్చింది. ఇంకోసారి కొట్టించడం, మీరు కూడా కొట్టించదు. నేను ఏమైనా స్పీడ్గా మాట్లాడుతున్నానా? చూద్దాం. వింటాను, వెళ్ళి రికార్డింగ్ అంతా వింటాను. ఏంటి స్పీడ్గా ఏమన్నా ఉందా, అంతా బాగానే ఉందా, క్లారిటీ ఉందా, నాయిస్ క్యాన్సిలేషన్లో నాయిస్ వస్తుందా, ఇవన్నీ చూసి అప్పుడు ఇంప్రూవ్మెంట్స్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ డే ఓన్లీ. అమ్మా అమ్మా, గ్రీన్ పడినప్పుడే వెళ్ళిపోవాలి. ఆరెంజ్ పడిందంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటు అటు వచ్చేస్తున్నారా ఎవ్వరు ఎవరైనా? రావట్లేదు. ఓకే, గో. లైన్ క్లియర్. bunker choke. చూడు, బస్సుడు వచ్చేస్తాడు చూడు, దొంగన కొడుకు. పూణేలో బస్సులు తుబి చాలా డేంజరస్. ఒరే ఒరే ఆగండ్రా, అలా వెళ్ళిపోయి అంటారా నన్ను, వీడితో వద్దురా మనకి. అమ్మయ్యా, వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. వామో, వాయో, ఎందుకు స్ట్రైట్కి వెళ్ళకూడదు? తప్ప తప్ప చెప్పండి, తప్ప. మారు, రూట్ మారు. ఇక నుంచి అడ్రస్ తెలుసు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం. చూద్దాం ఏ స్పీడ్లో గాలి వస్తుందో, అది కూడా ఇంపార్టెంట్ మనకి. నేను యాక్చువల్లీ హెల్మెట్ మార్చాను, దాని గురించి కూడా చెప్తాను. ఇంతకుముందు స్టీల్ బర్డ్ వాడేవాడిని, నాకు ఎగ్జార్ మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎగ్జార్ హెల్మెట్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్, చాలా బాగుంది. ఆ క్వాలిటీ కానీ అది కానీ. ఎగ్జార్ హెల్మెట్ గురించి చెప్తాను, ఒక రివ్యూ పెడతాను, రెండాటికి కంపారిజన్ ఏంటి, వ్యాపారం ఏంటి, వ్యవహారం ఏంటి అనేది. యాక్చువల్లీ నా స్టీల్ బర్డ్ హెల్మెట్ ఒకడు దొబ్బేశాడు మాల్లో ఉంటే. మాల్లో పార్క్ చేసి పెట్టేశాను అలాగా, చిన్న పనే కదా, వెళ్ళి చూసుకుని వచ్చేద్దాం 5-10 నిమిషాల్లో అని పెట్టేసి వదిలేస్తే, ఆడు సరదాగా 5-10 నిమిషాల్లో వచ్చి ఉషాక్. దాని తర్వాత చిన్న హెల్మెట్ కొనుక్కున్నాను. ఎలా దొబ్బేస్తుంటే ఇంకెందుకు రా బాబు పెద్ద హెల్మెట్లు అని చెప్పేసి, ఆ హెల్మెట్కి దీనికి కంపేర్ చేసి చెప్తాను.
ఒరే కరెక్టే రా బాబు. నేను ఏడు తప్పు సినిమా అనుకున్నాను, నేను భయపడిపోయాను. మనం ఇప్పుడు వచ్చే ప్లేస్ ఇది సద్గురు బేకరీ, సద్గురి మీల్. ఓకే ఓకే, మనది ఇది కాదు, మనం లెఫ్ట్ తీయాల్సింది అయితే. మీరు నా దగ్గర నుంచి ఎడిట్లు, పెద్ద పెద్ద ఎడిట్లు, ఓకే, జూమ్ జూమ్ జామ్ ఎలివేషన్లు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్లీజ్. నీట్గా, రియలిస్టిక్గా, సరదాగా మాట్లాడుకుందాం. వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, ఏంటి మూమెంట్స్, ఏమైనా ఒక మంచి లొకేషన్స్కి వెళ్తే అవి చూపిస్తాను మీకు సరదాగా. తిరుగుతుంటాను, బాగా తిరుగుతుంటానులే బండి మీద, ఖాళీ దొరికితే తిరగడమే. అది దూరాలు ఏమి వెళ్ళిపోను, కానీ దగ్గరలో ఏమన్నా ఉంటే సరదాగా అలా తిరుగుతుంటాను. అనిపించింది నాకు సరదా చూపిద్దాం కదా పిల్లలకి, బాగుంటుంది. ఏంటి రెడ్ సిగ్నల్ ఉంది, వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? ఇక్కడ అంతే. యాంగిల్ అది నాకు తెలిసినంత వరకు బాగోకపోవచ్చు, బట్ డోంట్ వర్రీ, నేనున్నానుగా, చూసుకుంటా. ఈ డీజే కొని 8 నెలలు అవుతుంది, ఇప్పుడు వాడుతున్నా సరిగ్గా. అప్పుడు మొత్తం సెటప్ అంతా 25,000 30,000తో పెట్టుకునేసాను, అది పోటుకెళ్ళాక. 8 నెలలు ఎగ్జాక్ట్లీ, మార్చ్ ఏప్రిల్లో కొన్నాను. ఓకే, దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్ర మెస్ ఉంటుంది, కత్తిలో ఉంటుంది. ఐ మీన్ ఫుడ్ రా. అమ్మా, పెట్రోల్ తర్వాత కొట్టిద్దాం అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, మర్చిపోయాను పెట్రోల్ గురించి. తర్వాత ఎప్పుడైనా కొట్టిద్దాం. సైడ్లు ఎప్పుడు తిరిగేటప్పుడు హార్న్లు కొట్టాలి, అప్పుడే తెలిసేది అక్కడ ఎవరు నడుస్తున్నాడు. వాళ్ళకి తెలుస్తుంది వెనకాల ఎవడో వస్తున్నాడు రా బాబు, కొన్ని సైడ్ ఇద్దామని. హార్న్లు ఏమో ఉండవు, పెద్ద ఏదో ధూమ్ చాలే మచాలే డ్రిఫ్ట్ వేసుకుంటే తిప్పిడే. రాజియో టయోటా. ఇక్కడతో సెలవు. తర్వాత ఎప్పుడైనా మన అందమైన మొహాన్ని కెమెరా చూపించి మాట్లాడుకుందాం. ఈ రోజుకింతే, మా ఛాయ్ దుకాణం వచ్చేసింది. మా ఎదలో కాల్ చేస్తాను, వచ్చేయలేదంటే మనం ఒకళ్ళు తాగేసిపోవడమే. ఓకే మరి, సీ యూ గైస్. సబ్స్క్రైబ్ లైక్ లేకపోయి ఏం అడుక్కుంటాంలే, బాయ్.